ఇవాల్టి సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ అవుతున్న అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి అలాగే న్యూస్లు ఏంటి చూద్దాం. సో ముందుగా నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తున్నాడు. ఓకే, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ దానికి సంబంధించి మనం నిన్న పోస్ట్ చూసాం కదా. సో అదే దానికి సంబంధించి నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ గారు చెప్తున్నట్టు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తున్నాడు అని చెప్తున్నారు. రాజకీయ పదవుల్లో బీసీలకి అగ్రతాంబూలం. లోక్సభ 5 ఎంపీలు, రాజ్యసభ 4, డిప్యూటీ సీఎంలు 2, రాష్ట్ర మంత్రులు 9, ఎమ్మెల్యేలు 31, ఎమ్మెల్సీలు 22. ఓవరాల్ గా 90కి పైగా నామినేటెడ్ పదవులు బీసీలకి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. జై హో బీసీ. సో అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు లోక్సభకేమో 5, ఇలా ఓవరాల్ గా 90 మందికి బీసీలకి ఇచ్చినట్టుగా ఈ పోస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, విజన్ విశాఖ నగర రూపురేఖలు మార్చేలా విజన్ విశాఖ ప్రకటన. 5 విభాగాల వారీగా అభివృద్ధి, 1,05,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికలు. విశాఖ నగర అభివృద్ధికి ఇది మన జగనన్న విజన్. సో ఇది కూడా ఒక పోస్ట్, ఇది కూడా సోషల్ మీడియాలో మొన్న విజన్ విశాఖ సదస్సు అయినప్పటి నుంచి కూడా బాగా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ చేయుత. పేద అక్క చెల్లెమ్మలకు సాధికారత, ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన జగనన్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత. లబ్ధిదారులు 26,98,931 మంది. ఆర్థిక సాయం 5,060.49 కోట్ల రూపాయలు. సో అనకాపల్లి జిల్లా కసింకోటలో నేడు బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్. సో వైఎస్ఆర్ చేయుత పథకం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకం ద్వారా ఇన్ని లక్షల మంది లబ్ధి పొందారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామన్నట్టుగా మనకి పోస్ట్ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, చంద్రబాబు తొలిచిన ఈ వెలిగొండ టన్నెల్ మా బాబు అండ్ నేను చేశానని చెబితే జనం నమ్ముతారా? ఓకే, సో ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి సంబంధించి చంద్రబాబు తొలిచిన ఈ వెలిగొండ టన్నెల్ మా బాబు అండ్ నేను చేశానని చెబితే జనం నమ్ముతారా? ఇది ఒక ఇన్నర్ ఫీలింగ్ లాగా మేమని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్, బిఫోర్ 2019 ఎలక్షన్స్ మన రాజధాని అమరావతి, ఇల్లు ఇక్కడే కట్టుకున్నా. బిఫోర్ 2024 ఎలక్షన్స్ వైజాగే రాజధాని, అందుకే రిషికొండపై ఇల్లు కట్టుకున్నా. సో ఇది కూడా ఒక మీమ్. నెక్స్ట్, మీ బిడ్డకి ఎవరి తోడు లేదు, మీ బిడ్డ ఒంటరివాడు. ఫ్యామిలీలో ఒక్కొక్కరిని లేపుకుంటూ పోతే ఒంటరివాడివి కాక అందరివాడు అవుతావా ఏంట్రా? సో ఇది కూడా ఒక మీమ్. సో ఇది కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. నెక్స్ట్, జగన్ హయాంలో ఆంధ్ర రోడ్లు బాగుపడ్డాయి. జగన్ ఇంటి ముందు రోడ్డు సంగతి కాదండి, ప్రజలు తిరిగే రోడ్డు గురించి చెప్పండి. ఇది ఏపీ ప్రజలు అడుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. జగన్ హయాంలో ఆంధ్ర రోడ్లు బాగుపడ్డాయి. ఇది జగన్ హయాంలో ఆంధ్ర రోడ్లు బాగుపడ్డాయి. ఏ విధంగా, ఎక్కడ బాగుపడ్డాయి అంటే జగన్ ఇంటి ముందు రోడ్డు సంగతి కాదు, ప్రజలు తిరిగే రోడ్డు గురించి చెప్పండి అనేటువంటి ఇదనమాట. ఇది మేమని చెప్పాలా లేదా క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ అని అలా పోస్ట్ అర్థం కాకుండా ఉంది. నెక్స్ట్, ఆంధ్ర డ్రింకర్స్ ఏమంటున్నారు, మీకు మందు వెయ్యాలనిపిస్తే ఏం చేస్తారా? తెలంగాణ డ్రింకర్స్ బార్కి వెళ్ళి కూర్చుంటాం. ఓకే, మేము జగనన్న సభకి వెళ్ళే బస్సులు ఎక్కితే సరిపోద్ది తెలుసా, స్టఫ్తో సహా అన్ని అక్కడికే వస్తాయి. సో ఇదనమాట, ఇదొక మీము. నెక్స్ట్, చంద్రబాబు ఓకే, భూ బకాసురుడు అవన్నీ అప్పుడు అండి, ఇప్పుడు ఆయన దేవుడండి. ఓ ఓకే. నెక్స్ట్, రాష్ట్రంలో ఆడవాళ్ళను జగన్ తన సొంత అక్క చెల్లెళ్ళుగా చూసుకుంటున్నాడు. ఇక్కడ పేటిఎం బ్యాచ్ ఏమంటుంది, జగనన్నకి బాగా ఎమోషన్స్ ఎక్కువగా. ఓకే, సో ఎమోషన్స్ అనేవి ఎక్కువ కాబట్టి అన్ని పేటిఎం బ్యాచ్ ఫీల్ అవుతుంది. ఇది కూడా ఒక మీమ్. నెక్స్ట్, మీ అంటే నేను కాదు, ఎవరో సంపర్సన్ మందేద్దామా, ఆయన తెలంగాణ ఫ్రెండ్, ఏ బ్రాండ్ తెస్తావు అంటే అన్ని బ్రాండ్స్ ఉండవు, 150, 200, 250 ఇవే ఆంధ్ర బ్రాండ్స్. ఓకే, విత్డ్రూ ఫోన్ కన్వర్జేషన్ అనమాట. సో వీళ్ళు ఎక్కడున్నారు ఏంటని మనకి డీటెయిల్స్గా అవసరం లేదు. నెక్స్ట్, ఏపీ పీపుల్ అసలు ఎందుకు వెయ్యాలిరా నీకు ఓటు? సైనిక్ ఎందుకంటే ఏం చెప్తున్నాడంటే సోషల్ మీడియాలో కల్ట్ చూపించాం, సీఎం సీట్ ఇచ్చేస్తారా
ఓకే. సో ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇదేంటి అని అంటే పోస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అబౌట్ జగన్. మై గట్ ఈస్ జగన్ ఈజ్ లూజింగ్, నాట్ లూజింగ్, హీఈస్ లూజింగ్ బిగ్. ఈయన చెప్పిన వర్డ్స్ నిజమైతే ఏపీ డెవలప్ జుయ్యని అయ్యుద్ది. ఓకే, చూద్దాం ఇది ఎంతవరకు అవుతుందో. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇదే పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది కూడా. నెక్స్ట్, సిబిఐ ఎంక్వైరీకి వెళ్తా అని జగన్కి చెప్తే ఇప్పటికీ నాపై 11 కేసులు ఉన్నాయి, నువ్వు పెడితే 12 అవుతాయి, అంతకు మించి పీకేది ఏమీ ఉండదు అని సునీత చెప్పినట్లుగా ఉంది. ఇది దానికి వ్యవస్థలన్నీ చేతిలో ఉంటే ఇలాగే మాట్లాడతారు. సో ఇది ఒక కౌంటర్ లాగా అనుకోవచ్చు. నెక్స్ట్, మా సైకోకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. జగ్లక్ ఇన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇలా ఈ డైలాగ్కి, రోజా చెప్పిన ఈ డైలాగ్కి జగ్లక్ ఎక్స్ప్రెషన్ ఇది. ఇది ఒక మీమా. నెక్స్ట్, ఇక్కడ ఏంటి, మీరేరా జగన్ రెడ్డి నవరత్నాలు. ఓకే, ఒక్కోడు ఒక్కో జాతిరత్నం. ఇది కూడా మేము సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఒక న్యూస్ పేపర్ కట్ అని చెప్పుకోవచ్చు. వైసీపీ పాలనలో కొందరు అధికారుల దోపిడీ పర్వం, అధినేతకు అనుసంధానంలో విస్తృతంగా భూదంద, ఇన్సైడర్ ట్రేడింగ్ పై పెరుగుతున్న అనుమానాలు, పేదలను మభ్యపెట్టి తక్కువకే భూముల పందేరం, అసైన్డ్ భూముల డీ నోటిఫికేషన్ లో మాయాజాలం. సో ఇది ఒక పేపర్ కట్ చూసుకుంటే, ఆయన ప్రధాన అనుకొండ, విశాఖ చుట్టుపక్కల ఓ అత్యున్నత అధికారి భూదంద, ఎకరం 30 నుంచి 40 లక్షల చొప్పున 200 ఎకరాలకు పైగా కొనుగోళ్లు. ఇప్పుడు ఆ భూముల విలువ 2000 కోట్ల పై మాటే. రాష్ట్రంలో పోలీసుల తీరు మారదా? నీళ్ళ కోసం వెళ్లిన దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపిన, రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు. సో ఇదొక పోస్టు, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతోంది. బాబాయిని వేసేసింది గొడ్డలతోనే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్నా ముందే అంత కరెక్ట్గా ఎలా చెప్పావన్నా? కథ, స్క్రిప్ట్, దర్శకత్వం మందే, గొడ్డలు కొన్నది మన డబ్బుతోనే. సో ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది పోస్ట్. అమాయకుడి ప్రాణాలు తీసిన మంత్రి గారి స్పీడ్, ఆటో రిక్షాను ఢీకొన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కాట్ వాహనం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సో ఇది కూడా పోస్ట్, ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఈసారి కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు, అవసరమా నీకు? సో ఇది కూడా డైలాగ్స్, దానికి సంబంధించిన పోస్ట్. అండ్ జైహో బీసీ, చంద్రబాబు హయాంలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం 19,000 కోట్లు. సీఎం వైఎస్ జగన్ పాలనలో 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చు 1.78 లక్షల కోట్ల రూపాయలు. కింద బ్రాకెట్లో చూసుకుంటే డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ. సో ఈయన చంద్రబాబు గారి హయాంలో ఎన్ని వేల కోట్లు బీసీల కోసం అని చెప్పేసి అని ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు డీటెయిల్డ్గా. ఇది ఒక పోస్ట్, ఇది కూడా వైరల్ అవుతోంది. నెక్స్ట్, లీడర్షిప్ ఫిట్నెస్ అసెస్మెంట్ రేవంత్ రెడ్డి గారు. ఓకే, డిజిగ్నేషన్ చీఫ్ మినిస్టర్. చూసుకుంటే ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్, స్టాటస్ ఫాల్స్ షార్ట్, observation, commitments made yet delivery remains a challenge, raising concerns about reliability. Next, corruption involvement, status problematic, observation, the presence of corruption strains the leadership landscape, demanding urgent attention for a cleaner governance canvas. Introduction of Rowdy Raj, status disturbing, observation, the unwelcome arrival of disorder and disruption underlines a leadership struggle to maintain community peace. So rejected, unfit to be CM. So CM Revanth Reddy unfit as a CM అనే దానికి సంబంధించి ఇది ఒక పోస్ట్ చేయడం అండ్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు ఈ పోస్ట్. నెక్స్ట్, కాంగ్రెస్ పాలనలో న్యాయం అడిగితే బూతులు, క్రిమినల్ కేసులు. ఫిబ్రవరి 3న యాదాద్రి గురుకులంలో భవ్య వైష్ణవి అనుమానాస్పద మృతి. న్యాయం కోసం ధర్నా చౌక్కు చిన్నారుల తల్లిదండ్రులు, ధర్నా చేస్తున్న తల్లిదండ్రులపై దోమలగూడ పోలీసుల అత్యుత్సాహం, ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరింపులు. ఇదేనా ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికుల ఆగ్రహం. సో భవ్య అలాగే వైష్ణవి మృతికి సంబంధించి న్యూస్ ఏంటని చెప్పి మనందరికీ తెలిసిందే. సో ఆ న్యూస్ బేస్ చేసుకుని ఇది ఒక పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ పాలనలో తరుముకొస్తున్న కరువు,
10 ఏళ్లలో ఎన్నడూ లేని కరువు ఛాయలు తెలంగాణ రైతన్నలు. ప్రాజెక్టుల నీళ్లు వదలక కల తప్పిన చెరువులు, 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు. నెర్రెలు బారుతున్న పొలాలు, తరుముకొస్తున్న కరువు, పశువుల మేత పాలవుతున్న అన్నదాతల కష్టం. సో ఇది కూడా పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కన్నడిగుల కన్నీటి కష్టాలు. కర్ణాటక అంతటా నీటికి కటకట. నీరు వృధా చేస్తే భారీ జరిమానా. డిప్యూటీ సీఎంను వదలని నీటి కష్టాలు. సో ఇది ఒక న్యూస్ వెబ్సైట్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. బెంగళూరు వాటర్ క్రైసిస్. బోర్వెల్ అట్ మై హౌస్ ఆల్సో డ్రైడ్ అప్ సేస్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్. సో ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి బోర్వెల్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటిది బోర్ ఎండిపోయింది అన్నట్టుగా ఆయన ఎక్కడో మాట్లాడినట్టు అది ఒక న్యూస్ వెబ్సైట్లో వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని అంటున్నారు. నీటి విలువ తెలుసు కాబట్టి ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్ మేలుకో తెలంగాణోడా ఆదమరిస్తే ఆగమాగమే. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఇది ఒక పోస్ట్ క్రియేట్ చేశారు, అక్కడ కర్ణాటకని కనెక్ట్ చేసుకుంటూ. నెక్స్ట్, బీఎస్పీ బీఆర్ఎస్ తో పొత్తుకు దారితీసిన పరిణామాలు. బీఎస్పీ పార్టీని లేకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీల కుట్ర. బీఎస్పీ పార్టీని సమూలంగా లేకుండా చేయాలని ప్రవీణ్ కుమార్ గారికి పదవులు ఎరా కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి. రాష్ట్ర అధ్యక్షుడు పార్టీలో కలిస్తే బహుజనవాదం చచ్చిపోతుందని కుట్ర. పార్టీ భవిష్యత్ దృష్ట్యా బీఆర్ఎస్ తో పొత్తు. కేవలం నీలి జెండా ఏనుగు గుర్తుతో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆర్ఎస్పీ. రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వేరని ప్రజలు గమనించగలరని మనవి. సో అందరికీ తెలిసిందే, బీఎస్పీ అధ్యక్షులు అలాగే బీఆర్ఎస్ అధ్యక్షులు ఇద్దరు కూడా లంచ్ కి మీట్ అయ్యారు. సో అది పొత్తుకు సంబంధించి అని చెప్పి కూడా చాలా వార్తలు వచ్చాయి. సో ఆ పొత్తుకు సంబంధించి ఇంకా ప్రకటన అయితే రాలేదు బయటికి. అండ్ ఎందుకు బీఎస్పీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతోంది అనే దానికి సంబంధించి మనం ఈ పోస్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్, ఫేస్బుక్ ఆగిపోగానే కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే కంగారు పడిపోయి ఇక్కడ అడ్మిట్ చేసాం. మళ్ళీ ఫేస్బుక్ రాగానే లేచి కూర్చుంది. ఈలోగా హాస్పిటల్ బిల్లు 2 లక్షలు అయింది. సో మొన్న మధ్య ఫేస్బుక్ కొంచెం ఫ్రీజ్ అయింది, ఈవెన్ ఇన్స్టా కూడా. సో ఎందుకు అని అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి అని అన్నారు. సో దానివల్ల కొంతమంది దానికి సంబంధించి ట్రోల్ చేస్తూ ఇది ఒక పోస్ట్ అనమాట. T20 వరల్డ్ కప్ 2024 విల్ బి టెలికాస్ట్ ఫర్ ఫ్రీ ఆన్ హాట్స్టార్ ఇన్ మొబైల్. గ్రేట్ న్యూస్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్. సో ఇక్కడ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారంటే మనకి కావాల్సింది కూడా అదేలే అమ్మా. ఓకే, సో T20 వరల్డ్ కప్ 2024 అనేది హాట్స్టార్ మొబైల్లో ఫ్రీగా టెలికాస్ట్ అవుతుంది అనేటువంటి పోస్ట్. సో ఇది కూడా మేము అనుకోవచ్చు, మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాలి.